తిరుపతి రూరల్లో సంచలనం సృష్టించిన భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 93 లక్షల విలువైన 600 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి వస్తువులు, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి పోలీస్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఆర్పల్లి పిఎస్ లిమిట్స్లో ఎస్టర్డే ఈవినింగ్ 3 o'clockకి శ్రీమతి యశోదమ్మ తాటితోపు వెంకటపతి నగర్ చెందిన ఒక ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే వాళ్ళ ఇంట్లో ఇన్మేట్స్ లేనప్పుడు ఇంట్లో బీరువాలో ఉన్న లాకర్లో ఉన్న బంగారు నగలు, వెండి ఆభరణాలు, అదేవిధంగా 50,000 క్యాష్ దొంగతనం జరిగిందని ఎంఆర్పల్లి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది దాదాపు 93 లక్షల రూపాయల ప్రాపర్టీ అన్నీ కలిసి. అది ఇమ్మీడియట్గా ఎస్పీ గారు దీన్ని సీరియస్గా భావించి డిఎస్పీ చంద్రగిరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సిఐ ముద్దాయాచారి వాళ్ళ ఎస్ఐస్ టీమ్ అంతా ఒక స్పెషల్ టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేజర్ ప్రాపర్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎఫర్ట్స్ చేసి దీనికి బాధ్యులైన, అంటే ఈ దొంగతనానికి బాధ్యులైన ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సిఐ గారు మార్నింగ్. ఆ పేర్లు వచ్చేసి పూజారి సోనియా, నంద్యాల బాబు, అనిత. అంటే దీంట్లో మెయిన్ వచ్చేసి సోనియా అనే ఆమె 27 సంవత్సరాల వయసు. ఈమె వచ్చేసి చెర్లోపల్లి, బాబుది పేరూరు, అనితది వచ్చేసి సింగాళకుంట తిరుపతి టౌన్. ఈ సోనియా వచ్చేసి ఈ యశోదమ్మకు మనవరాలు అవుతుంది. భర్త చనిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. కాకపోతే ఈ గోల్డ్ ఇంట్లో ఉండేది, సిల్వర్ ఉండేది ఆమెకు చూసి అబ్జర్వ్ చేసి ఈ బాబుతో ఈమెకు ఉండే పరిచయం వల్ల ఈ చికెన్ షాప్ రన్ చేస్తాడు. ఆ పరిచయం వల్ల ఇద్దరు కలిసి ఒక కాన్స్పైర్ చేసి ఈ బంగారు ఆభరణాలు తీసుకొని ఎటైనా వెళ్ళిపోవాలని, అది వాటిని వాడుకోవాలని ప్రయత్నం చేసి ఆ ప్లాన్లో భాగంగానే ఈ అనిత హెల్ప్ తీసుకొని వీళ్ళు ఇంట్లో లేని సమయంలో నిన్న 10:30-11 గంటల మధ్యలో ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాని బ్రేక్ చేసి ఆ బీరువాల లాకర్లో ఉన్న లాకర్ తీసుకురావడం జరిగింది. ఆ లాకర్లో ఈ బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు ఇవన్నీ కూడా క్యాష్ 50,000 ఉన్నట్టు ఆమెకు తెలుసు కాబట్టి దొంగతనం చేయడం జరిగింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి దొంగతనం చేయడానికి ఉపయోగించిన స్కూటీని, అదేవిధంగా ఒక పారతో దాన్ని బ్రేక్ చేశారు బీరువాని, పారను. తర్వాత ఈ లాకర్ను కట్ చేయడానికి ఒక కటింగ్ మిషన్ టూల్ వాడారు. అది కట్ చేయాలని తెచ్చుకున్నారు. అది కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 93 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు వెయిట్ వచ్చేసి ఇది 600 గ్రాములు బంగారు, 1.5 కిలో వెండి, 50,000 రూపాయలు క్యాష్. మొత్తం ఏదైతే చోరీ కాబడిందో సొత్తు మొత్తం కూడా ఇంటాక్ట్గా సిఐ గారు రికవరీ చేశారు. ముఖ్యంగా ఈ సోనియానే దీంట్లో మెయిన్ రోలు. ఈ నంద్యాల బాబు సోనియాకి పరిచయం ఉంది. అనిత వచ్చేసి సోనియా ఫ్రెండ్. కాబట్టి కేవలం 24 గంటల లోపే ఈ భారీ దొంగతనం సంబంధించిన సంఘటనను ఛేదించిన డిఎస్పీ గారిని, వాళ్ళ టీంని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వారికి అందరికీ కూడా రివార్డ్స్ ఎస్పీ గారు ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ. మనవరాలే. ఈ అమ్మాయికి పెళ్ళి అయింది, భర్త చనిపోయాడు. తర్వాత ఈ అమ్మాయికి కొంచెం ప్రవర్తన సరిగ్గా లేక ఈ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వట్లేదు వీళ్ళు, అదొక కారణం. తర్వాత ఈ బాబు అనే అతనితో ఈమెకు పరిచయం ఉంది. ఈ చికెన్ షాప్ రన్ చేస్తాడు ఇతను. ఈ బాబు ఈమె క్లోజ్ అయిపోయి వీళ్ళు ఏదో మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నారు. వీళ్ళు దానికోసం ఈ గోల్డ్ ఎక్కువ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకోవాలని, వీళ్ళ పర్సనల్ యూజ్ చేసుకోవాలని మెయిన్ ఇంటెన్షన్ అది. కీస్ అక్కడే పెడతారు బయట, అమ్మాయి తెలుసు మెయిన్. తర్వాత లోపల బీరువా బ్రేక్ చేశారు, ఇంట్లో ఉండే గుణపంతోనే బ్రేక్ చేశారు. ఆ రాడ్ ఉంది కదా, ఆ రాడ్తో బ్రేక్ చేశారు అనిత అండ్ సోనియా. ఆ ప్లానింగ్లో మెయిన్ సోనియా, బాబు ఇద్దరు ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత లాకర్ ఓపెన్ కాకపోతే ఆ కటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసి దాంట్లో గోల్డ్ అవి తీసుకోవాలని వీళ్ళ ప్లాన్. కాకపోతే మనకు దొరికిపోయారు. వాళ్ళతో వీళ్ళు బయటకు పోయిన ఇన్ఫర్మేషన్ కనుక్కొని ప్లాన్ చేసింది అనమాట. మొత్తం టోటల్ ప్రాపర్టీ రికవర్ అయ్యింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.